ప్రాముఖ్యమైనటువంటి వర్తమాన సమయంలోనికి మనం నడిపించబడుచున్నాం. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలని, మన అంతరంగాలని మనం సిద్ధపరచుకుందామండి. ప్రతి ఒక్క మాట కూడా మనకి పుటమ వేసేదిగాను, ప్రతి ఒక్క మాట కూడా మనకు నేర్పించేదిగాను, ప్రతి ఒక్క మాట కూడా మనల్ని సరిచేసేదిగాను, ప్రతి ఒక్క మాట కూడా మనల్ని బలపరిచేదిగాను ఉండడానికి నా కొరకే ప్రభా ఈరోజు వాక్యమును బయలుపరచు నాయనా అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనమును మనము ధ్యానించుకుందామండి. గనులు ఘనకార్యములను కల్పించుదురు, వారు ఘనకార్యములు బట్టి నిలుచుదురు. దేవుని యొక్క మాటను బట్టి మనము ప్రార్థనలో నడిపించబడుతూ వాక్యమును ధ్యానించుకుందామండి. కృప కలిగిన తండ్రి మా యేసయ్య, మరొక వర్తమాన సమయము, ప్రతిష్ఠిత గడియలు ప్రభా మీరు మాకు ఇస్తూ ఆ తరుణంలో మమ్మల్ని నిలబెడుతున్నందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దీనదాసుడను, అయోగ్యుడను, ఏమాత్రము కూడా ఎన్నిక లేనివాడునైనా నన్ను ఇదిగో ప్రభా నిలువబెట్టి నీ వాక్య పరిచర్య చేయడానికి, నీ అంతరంగమును నా ముఖాంతరం నుండి బయలుపరచడానికి, నీ బలిపీఠం ఎదుట నన్ను నిలువబెట్టి మీరు వాడుకుంటూ ఉండగా నీ అభిషేకము నా నిలువన ఉంచండి. అభిషిక్తపు మాటలు బయలుపరచండి ప్రభా. వెత్తబడుతున్న ప్రతి మాట మమ్మల్ని పుటము వేసేదిగాను, మమ్మల్ని కొలిమిలో కాల్చేదిగాను, మమ్మల్ని సరిచేసేదిగాను ఉండడానికి అయా నీ యొక్క రెండంచెలు కలిగినటువంటి ఖడ్గము లాంటి వాక్యమును బయలుపరచండి ప్రభా. నాలో, మా అందరిలో నీ ఆత్మ ఒకే రీతిగా సంచరించడానికి సహాయం దయచేయండి బాబు. పరిశుద్ధాత్మ సహవాసము మా మధ్యన సంచరించలాగున మమ్మల్ని అందరినీ ప్రభా మీ చేతులకి అప్పగించుకుంటూ ఉండగా నీ కార్యములు, నీ సన్నిధి, నీ కృప ఇక్కడ తోడించి నడిపించండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరు ఆధిపత్యం వహించండి. అడ్డుపడుతున్న అంధకార శక్తులన్నింటినీ కూడా యేసు నామములో కొట్టివేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములు బట్టి నిలుచుదురు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, గనుల గురించి చెప్తూ నోబెల్ అనే మాట వాడబడింది. బట్ ద నోబల్ మ్యాన్ మేక్స్ నోబల్ ప్లాన్స్ అండ్ బై నోబల్ డీడ్స్ హీ స్టాండ్స్. నోబెల్ అనే పదం వాడబడింది. నోబెల్ అనే పదం మీ అందరికీ తెలిసే ఉంటుంది. నోబెల్ బహుమతి వచ్చిందంటే నోబెల్ బహుమతికి వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. నోబెల్ అనేటికి గొప్ప బహుమతి అది. ప్రపంచంలో ఒక రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేసిన వారికి, విశిష్టమైనటువంటి మరి కార్యములు చేసిన వారికి పురస్కారంగా ఈ నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేస్తూ ఉంటారు. నోబెల్ బహుమతి ఒక శాంతియుతమైనటువంటి స్థితిలో ప్రపంచ శాంతి కోసము పోరాటం చేసిన వారికి, లేదా శాస్త్ర విజ్ఞానం కొరకే దానికోసం నిరంతరము శ్రమించిన వారికి, ఇలాగా ఆయా రంగాలలో ప్రత్యేకత కలిగి దాని కొరకే మరి అహర్నిశలు శ్రమించిన వారి కొరకు మరి సెలెక్ట్ చేసి నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేస్తుంటారు. నోబెల్ బహుమతి ఇవ్వడం అనేది గొప్ప పురస్కారం, గొప్ప ఆధిక్యత. ఆ నోబెల్ బహుమతి గురించి పక్కన పెడితే ఇక్కడ నోబెల్ మ్యాన్ గురించి రాయబడతాను. అంటే ఘనమైనటువంటి వ్యక్తి కొరకు రాయబడతాను. ఘనమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటండి, గనులు ఏం చేస్తారంటండి, ఘనకార్యములను కల్పించుదురు. కల్పించడం అంటే ఘనమైనటువంటి పనులకి శ్రీకారం చుడతారు. ఘనమైనటువంటి కార్యములు చేయడానికి ఆ పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తుంటారు.
ఘనమైనటువంటి కార్యములు చేయడం కొరకు సంకల్పించుకుంటూ ఉంటారు. ఘనమైనటువంటి కార్యములు చేయాలంటే దానికి ఎవరై ఉండాలంటండి? ఘనులై ఉండాలా, ఘనులై ఉండాలా. చీప్ మెంటాలిటీతో, చీప్ వ్యవహారాలతో నడిచేవారు కాదు. ఘనులైనటువంటి వారు ఘనమైనటువంటి కార్యాలని కల్పిస్తారు. చులకనటువంటి స్థితి కలిగిన వారు కానీ, చులకనటువంటి ఆలోచనలు కలిగిన వారు కానీ, చులకనటువంటి భావాజాలాలు కలిగిన వారు కానీ, చులకలైనటువంటి నడవడిక కలిగిన వారు కానీ ఈ ఘనమైనటువంటి కార్యాలని కల్పించడానికి ఏమాత్రం కూడా ప్రయాసపడరు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఘనమైనటువంటి దేవుడిని మనకి దేవుడిగా కలిగి ఉన్నాం. ఘనమైనటువంటి దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఘనమైనటువంటి దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఘనమైనటువంటి స్థితిలో ఉండాలి. 84 కీర్తన 11వ వచనంలో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడటండి. ఏది ఇస్తాడటండి? కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడటండి. స్తుతి ఆరాధనలో ఘనత అనేటువంటి పదం వాడాం. ఘనత అనేటువంటి పదం సహోదరులు బాలాజీ గారు వాడారు. ఘనమైనటువంటి అనేటువంటి స్థితిని, మాటను ప్రస్తావించారు. ఘనమైన స్థితి అంటున్నాడు. ఘనతయు, కృపయు, ఘనతయు. గనులకు ఈ ఘనత ఎక్కడి నుంచి వస్తుందటండి? యెహోవా యొద్ద నుండి అనుగ్రహింపబడుతుందటండి. యెహోవా యొద్ద నుండి గనులకు ఈ ఘనత అనేది అనుగ్రహింపబడుతుంది. యెహోవా యందు ఉన్నవారికి కృపతో పాటు ఘనతయు కూడా అనుగ్రహింపబడుతుంది. మరి అనుగ్రహింపబడినటువంటి ఘనతను బట్టి గనులు ఏం చేయాలండి? ఘనమైనటువంటి కార్యములను కల్పించుకోవాలి. ఘనమైనటువంటి కార్యముల కొరకు పురికొల్పబడాలి. ఇంకా రెండవ మాటలో ఉంటుంది, ఘనకార్యములు బట్టి వారు ఏం చేస్తారంటే నిలుచుదురు. ద స్టాండ్స్. ఘనమైనటువంటి కార్యముల కొరకైనా నిలబడతారండి. అల్లటప్ప కార్యాల కోసం వారు నిలబడరు. దేవుని యొక్క జనులు దేవుని నుండి ఘనతను పొందుకున్నటువంటి ఈ గనులు ఘనమైన కార్యాల కొరకు నిలబడాలి. ఘనమైనటువంటి కార్యాల కొరకు నిలబడాలి. సహోదరులు సాక్ష్యం చెప్తూ 2022 జనవరి నుండి ఒక ఘనమైనటువంటి కార్యం కొరకు నేను స్టాండ్ అవుతున్నాను అన్నారు. దీని కొరకు ఎంతమంది ఈ ఘనమైనటువంటి కార్యానికి ప్రేరేపించబడతారో వారందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని పిలుపు కూడా ఇచ్చారు. దానికి ఒక రూపకల్పన చేయాలని, దానికి ఒక ఆలోచన చేయాలని, మరి సేవకులు చెప్పినటువంటి మాటను ప్రేరేపణగా తీసుకుని ఈ ఘనమైనటువంటి కార్యం కొరకే నేను స్టాండ్ అవుతానని, ఘనమైన కార్యాలని చేయడానికి నేను కల్పించుకుంటానని, పరిస్థితులన్నింటినీ కూడా కల్పించుకుంటానని ప్రకటన చేశారు. సాక్ష్యపూర్వకమైనటువంటి ప్రకటన చేశారు. అది ఆహ్వానించదగినటువంటి శుభ పరిణామం. 30 దినములు ప్రతిష్ఠిత ప్రార్థన కూడికలలో తన యొక్క మనసు ప్రేరేపించిన దాన్ని బట్టి ఏ అంశం గురించి మాట్లాడినను ఒక అంశం కొరకే దేవుడు తనతో మాట్లాడుతున్నట్టుగా ఆ ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి ఆయన యొక్క నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మన ఆలోచన మారినప్పుడు జీవితాలు మార్చబడతాయి. రేపటి వర్తమానము జీవితాలను ఆలోచన మార్చండి, జీవితాలు మార్చుకోండి అని నేను మొదట వర్తమానానికి టైటిల్ పెడుతూ ఉంటాను. ఏంటండి అది? ఆపరేటర్ గారు మొదట పెట్టవలసింది వెనకాల పెట్టారు, వెనకాల పెట్టవలసింది ముందు పెట్టారు. అది చివరిదే. అక్కడికి చెప్తూ ఉంటా, ఆయన వెనక ముందుకు పెట్టక నీకు సీరియల్ మిస్ అవుతుందని. ఆలోచన మార్చండి, ఆలోచనలు మార్చండి, జీవితాన్ని మార్చుకోండి. శనివారం వస్తుంది. 30 దినములు ప్రార్థనా కూడికలు గురువారంతో ముగిశాయి. శుక్రవారం స్త్రీల ప్రార్థన సహవాసం. స్త్రీలు చాలా చక్కగా మరి మందిరంలో కూడుకుని ఒక పక్కన మందిరంకు సంబంధించినటువంటి పనులు చేసుకుంటున్నారు, ఒక పక్కన మరి మానక సహవాసంలో పాలిభాగస్తులు అవుతున్నారు. వాక్యము
నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఆదివారము వాక్య పరిచర్య ఎలా జరగాలి, వాక్య పరిచర్య కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా, ఏమి నేను వాక్యము ప్రబోధించాలి, ఏ వాక్యము నేను బయలుపరచాలి, నాకేమీ తోచడంలా. ఇక్కడికి వచ్చి ఇంతవరకే చెప్పున్నాను కదా, అనగనగా ఒక కథ చెప్తే నాకు అయిపోతుంది. అనగనగా ఒక మరియా, అనగనగా ఒక యేసోపు. మరి అసలు జరుగుతుంది క్రిస్మస్ సందడి. ఈ క్రిస్మస్ సందడి తగ్గట్టుగా యేసుప్రభు గారు మరియం గురించి, యేసోపు గురించి చెప్పారు పాస్టర్ గారు, చాలు అని అనుకుంటే నాకు ఇంత ప్రేరేపణ అవసరం లేదు, ఇంత సిద్ధపాటు అవసరం లేదు, ఇంత నడిపింపు కూడా అవసరం లేదు. కానీ వాక్యం యొక్క స్థితి మీ హృదయాలకు చేరువవ్వాలి, మీ హృదయాలకి దగ్గర అవ్వాలి. మిమ్మల్ని అంకుశం వల్లే వాక్యం ఏం చేయాలండి, గుచ్చాలి, పొడవాలి. అప్పుడే వాక్యానికి తగినట్టుగా మీరు నడుచుకోగలుగుతారు, వాక్యం తగినట్టుగా మీరు ప్రతిస్పందించగలుగుతారు. ప్రియ సహోదరుడు, సహోదరి, మరి సహోదరి లతమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యంలో ఆ అంకుశం ఏ విధంగా పనిచేసిందో వారి సాక్ష్యంలో చెప్పారు. వాక్యం అనేటువంటి అంకుశం ఇక్కడికి వచ్చిన తర్వాత, పరిచర్యకు వచ్చిన తర్వాత తన జీవితంలో ఇది వరకు లేనటువంటి అనేక విషయాలలో వారు నిలబడగలుగుతున్నారు, దేవునికి స్తోత్రం. అనేక విషయాలలో వాళ్ళు బలపరచబడగలుగుతున్నారు, దేవునికి స్తోత్రం. ఘనమైనటువంటి కార్యములలో గనులుగా ఎంచబడుతున్నారు, దేవునికి స్తోత్రం. మెన్ ఘనమైనటువంటి కార్యములలో గనులుగా ఎంచబడుతున్నారు, దేవునికి స్తోత్రం. అంకుశం పనిచేస్తుంది, వాక్యమైనటువంటి అంకుశం పనిచేస్తోంది. ఎంతటి గజ ఏనుగునైనా అంకుశం ఏం చేద్దండి, మార్చేస్తుంది. ఎంతటి గజవాక్యమైన, ఎంతటి గజ ఏనుగునైనా, గజమే అంటారు కదండి ఏనుగుని, గజ ఏనుగు అంటే ఇంకా అది ఇంకా దానంత ఎత్తు, దానంత బలం, దానికి ఉన్నటువంటి ఇది ఎవరికి ఉండదు అనమాట. దాని సంఖ్యలతో బంధించినా సరే తెంపుకుని వచ్చేస్తూ ఉంటుంది. ఎంతమంది ఏ విధంగా దాన్ని నియంత్రించాలనుకున్నా కానీ అది మరో మాట వినదు. గజ దేవుని యొక్క వాక్యము అంతటి గజస్థితి కలిగి ఉన్నా కానీ వారిని మార్చేస్తుందండి. ఎలాగ మార్చేస్తుందండి, గనులుగా మార్చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రియులరా, గనులను ఘనతలో నిలబెట్టడానికి దేవునికి వాక్యం పనిచేయాలి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ వాక్యము నీకు ఘనమైనటువంటి స్థితిలోకి నిలబెట్టడానికి నీ వాక్యం నీకు పనిచేయాలి. నీ వాక్యము నిన్ను రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళకి నిలబెడితే నీలో వాక్యము నీలో పనిచేయట్లేదు. దాని వాక్యం అంటుంది, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. నీలో ఫలింపు ఎలాగొస్తుంది, నీలో ఉన్నటువంటి అభివృద్ధి ఎలాగొస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ విస్తరించడం అనేక మందికి నీ యొక్క ఆశీర్వాదం ఎలాగ విస్తరిస్తుంది. ఒకసారి 2019, 2020, 2021 ఒకసారి బేరీజ్ చేసుకోండి. ఫలింపు ఉందా లేదా? నీలో వాక్యము ఫలిస్తుంది అనుకుంటే నువ్వు ఘనమైనటువంటి స్థితిలోనికి నడిపించబడుతున్నావా? ఘనమైనటువంటి కార్యముల కొరకే ప్రయాసపడుతున్నావా? వాక్యం ఫలిస్తలేనిది అనుకుంటే నువ్వు ఇంతకుముందు ఎలాగ ఉన్నావు, ఇప్పుడు అలాగ ఉన్నావంటే వాక్యం నీలో పని చేయట్లేదు. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇది వరకు ఎలాగ ఉన్నావు, ఇప్పుడు అలాగ ఉన్నావంటే నీలో వాక్యం ఫలించట్లే. ప్రియ సహోదరుడా సహోదరి, ఫలించేటటువంటి వాగ్దానంలో నువ్వు విఫలమైపోతున్నావు అని అర్థం. మొట్టమొదటి వర్డ్ ఫ్రమ్ ద గాడ్, ఫలించి అనేటువంటి వాగ్దానం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. ద వర్డ్, ఫస్ట్ వర్డ్ హ్యూమన్ బీయింగ్కి విఫలమైపోతున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఘనమైనటువంటి కార్యములు ఎవరు చేస్తారటండి? గనులు చేస్తారటండి. ఈ ఘనత ఎక్కడి నుంచి వస్తుందటండి అమ్మా? యెహోవా యొద్ద నుండి వస్తుంది. నిన్నటి వాక్యములో ప్రభా ఏంటి నాకు వాక్యము ప్రేరేపించు నాయన, వాక్యము నాకు ఇవ్వు నాయన, వాక్యము కొరకే నేను ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తున్నాను ప్రభుని, ప్రభు వాక్యం ప్రేరేపించు. రేపటి వాక్యం ఏంటో నేను ఇంకా సంఘానికి నేను ఇంకా ఇవ్వాలా అంటే ఆదివారం రోజు జరిగేటటువంటి వాక్యం ఏదైతే ఉందో అది నేను శనివారం రోజునే ప్రకటిస్తాను. రేపు ఏం జరగబోతుందో ఈరోజే 30 దినాల్లో ప్రకటించినట్టుగా ఆ వాక్యం ఏం మాట్లాడుతుంది? ఏమన్నారు?
కుతూహలం ఏ వాక్యం ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు సహోదరి చెప్పినటువంటి సాక్ష్యంలో, అదేవిధంగా మొన్న ముగింపు దినమున చెప్పినటువంటి లతమ్మ గారి సాక్ష్యంలో కానీ, మరి నిరీక్షణ గారి సాక్ష్యంలో కానీ, సహోదరుల యొక్క సాక్ష్యంలో కానీ ఏం మాట్లాడుతుంది. నా యొక్క వంతేమిటి, నాకు ఇవ్వబడుతున్నటువంటి ఘనత ఏమిటి, రేపటి ఆరాధనలో నాకు ఇవ్వబడేటువంటి ఘనత ఏమిటి, నేను ఎలాగా ఆ ఘనతలో నిలబడాలా అనేటువంటి కుతూహలం. 30 దినాలు ప్రియులరా, ఒక వాక్యము ఉదయము సాయంత్రము విభిన్నమైనటువంటి కోణాల్లో మాట్లాడడం ఎంత ప్రేరేపణ, ఎంత సిద్ధపాటు, ఎంత ఆత్మీయత ఉంటేనే కానీ అటువంటి బలమైనటువంటి వాక్యాలు మనకు బయలుపరచబడవు. నిన్న ఉన్నటువంటిది, ఈరోజు ఉన్నటువంటిది అసలు ఎక్కడ కూడా పొంతనుండదు. నిన్న మాట్లాడినటువంటి వాక్యము ఈరోజు మాట్లాడినటువంటి వాక్యానికి ఏ విధమైనటువంటి పొంతన ఉండదు. ఆ ఉద్దేశం వేరు, ఆ ప్రణాళిక వేరు, ఆలోచన వేరు. రేపు చెప్పబోయేబడే ఉద్దేశం వేరు, ఆలోచన వేరు, ప్రణాళిక వేరు. ప్రతిదీ కూడా ఇది కలిగి ఉంటాను అంటే అవదో, రెండూ కలిగి ఉండాలి. 30 దినాల్లో ఏది అయితే ఎన్ని చెప్పబడాయో అన్నీ కూడా నీ జీవితంలోనూ కలిగి ఉండాలి, అంతే. అప్పుడే పరిపూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క శిష్యుడిగా మార్చబడతావు. క్రైస్తవుడిగా వద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. నేను క్రైస్తవుడిగా పిలువబడడానికి వద్దని నేను చెప్తూ ఉంటాను. క్రైస్తవుడిగా పిలువబడాలంటే మళ్ళీ ఒక సిలువ వేసుకుంటే చలో వీడు క్రైస్తవుడు అనుకుంటా. మన మొబైల్ అదే బైక్కి సైకిల్ మొబైల్ ఏమంటుందని మోటార్ సైకిల్కి కీ చైన్కి సిలువ పెట్టుకుంటా ఆవిడ చూసినట్టు వీడు క్రైస్తవుడు అనుకుంటాడు. అదేం కొండమ్మా, మరియమ్మ కొండ, ఇది అదే అక్కడ ఉంటుంది, అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. వెళ్తే కూడా నేను క్రైస్తవుడు అనుకుంటారు. అవునండి, 100 మందిలో అక్కడ 100 మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నా నువ్వు క్రైస్తవుడు అనుకుంటారు. కానీ క్రైస్తవుడు అని పిలబడడం కోసం కాదు ప్రియ సహోదరుడా. నువ్వు శిష్యుడిగా పిలవబడడానికి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిగా మలచబడడానికి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిగా నువ్వు రూపాంతరం చెందడానికి ఆ 30 దినాలు నీకు చాలా విలువైనవి. ఆ 30 దినములలో నీకు చెప్పబడినటువంటి ప్రతి మాటను నువ్వు వెంబడించగలిగితే నువ్వు నిజమైనటువంటి క్రీస్తు శిష్యుడిగా మార్చబడతావు. ఆమేన్. నిజమైనటువంటి క్రీస్తు శిష్యుడిగా మార్చబడతావు. ఆ ఘనత నీకు ఇవ్వబడుతుంది. ప్రియ సోదరుడు, కారులో వెళ్తున్నాను, నా పక్కన డ్రైవర్ ఉన్నారు, నా పక్కన ఇంకో వెనకాల 2 కూర్చున్నా. వాళ్ళు నాతో ఏదో మాట్లాడుతున్నారు, కానీ నా ఆలోచన అంతా కూడా రేపటి వాక్యం ఏటి వాక్యం అని. అలాగ వెళ్తున్నప్పుడు సడన్గా మా డ్రైవర్ బ్రేక్ వేసాడు. వెనక ముందు ఒక పెద్ద లారీ వెళ్తుంది. ఆ లారీ వెనకాల ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ కింద ఆలోచన మార్చండి, జీవితాలని మార్చుకోండి అని ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆలోచన, ఏంటి జీవితాలు ప్రభా అని ఆలోచన చేస్తున్నా. ఆ పైన రాయబడి ఉంది, ఇది వరకు మీరు చిన్న ట్రక్ వాడేవారు, ఇప్పుడు పెద్ద ట్రక్ వాడండి. చిన్న ట్రక్ వాడేవారు పెద్ద ట్రక్ వాడండి. మీ అవసరాలు తీరుతాయి, మీ యొక్క పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్నా, మీరు పెద్ద వ్యాపారం చేయండి. లేకపోతే చిన్న ఇదిగా ఉన్నారు, పెద్దగా ఎదగండి అనేటువంటి ఒక వారి యొక్క వాహనాన్ని ప్రమోట్ చేయడం కొరకు కింద ఇచ్చినటువంటి అగది. ప్రభా ఇదేనా వాక్యము? వెంటనే స్లైడ్ తీసి వెంటనే దాన్ని టైప్ చేసి మీకు సుమారు 11:30, 12 అప్పుడు పెట్టుంటాను. మీ ఓలివే గ్రూప్లో చూడండి. నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉన్నప్పుడు, వరల్డ్ లార్జెస్ట్ ఇదిలోకి వెళ్తున్నప్పుడు దారిలో జరిగినటువంటి దేవునికి నాకు మధ్య జరిగినటువంటి చిన్నపాటి స్థితి. వెంటనే ఇది ఆలోచన మార్చండి, జీవితాన్ని మార్చుకోండి స్టేటస్లో పెట్టాం. స్టేటస్లో నాకు ఇంచుమించు 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. చెప్పున్నానా మీకు ఇంతకుముందు చెప్పున్నాను, చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఒకరోజు పెట్టకపోతే వెంటనే వాళ్ళు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు, ఈరోజు స్టేటస్లు పెట్టలేదు ఏంటండి అని. అందులో అన్యులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, నానా రకాల వాళ్ళు ఉంటారు. ఇది పెట్టగానే అన్యులు పెడుతున్నారు. ఏది తంబు, అలాగే అర్థమైపోయినట్టు. అన్యులు నా మొబైల్లో చూస్తే మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. ఇలా తంబు పెడుతున్నారు సూపర్ అన్నట్టుగా, లేకపోతే ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి కనెక్ట్ అయినట్టుగా, వారు స్పందిస్తున్నట్టుగా, వారి యొక్క చాలా బాగుందన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా అన్యులు పెడుతున్నారు. అన్యులు ఇది వాక్యం ఎలా మాట్లాడుతుందన్నమాట. రేపటి ఈ వాక్యం ఎలా మాట్లాడబోతున్న దాన్ని అన్యులు స్పందిస్తున్నారనమాట. మరి సంఘస్థులు ఎలా స్పందిస్తారో చూడాలని చెప్పి
ప్రియులరా, వాక్యం కొరకే సిద్ధపడ్డాం. దీనికి వాక్యం చెప్తుంది, ఘనులైన వారు ఘనమైనటువంటి కార్యాల కొరకు ఆలోచన చేస్తారు. నీ ఆలోచన మారాలి. ఘనమైన కార్యాల కొరకు నీ ఆలోచన మారాలి. పౌలు వారు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక ఘనమైనటువంటి సంఘం కొరకు, ఘనమైనటువంటి వ్యక్తుల కొరకు ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం ఎవరన్నా దయచేసి చదవగలరు? తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక అంటున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యములలో ఒక సంఘమునకు బెరయాక అనేటువంటి సంఘానికి, బెరయాక అనేటువంటి ప్రదేశానికి పౌలు వారు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి మనుషులను ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను ఉద్దేశించి, అక్కడ ఆయన వెంబడిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట అంటే, తెస్సలోనికీయుల కంటే కూడా మీరు ఎలా ఉన్నారటండి? గనులై ఉన్నారు. అంటే ఆ సంఘము కంటే కూడా మీరు ఎలా ఉన్నారండి? ఘనత కలిగిన వారు ఉన్నారు. ఆ సంఘము కంటే కూడా మీరు గొప్పగా ఉన్నారు. ఆ సంఘము కంటే కూడా మీరు పేరు తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. వారి కంటే కూడా మీరు ఘనమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. తెస్సలోనికీయులు కూడా గనులే. ప్రియులారా, వారి కంటే కూడా మీరు గనులంటే వారు ఘనత కలిగి ఉన్నారు. వారికంటే గొప్ప ఘనత మీరు కలిగి ఉన్నారు. వారికంటే మీరు గొప్ప ఘనత కలిగి ఉన్నారు. ప్రియులారా, చిన్న సంఘమునకు పెద్ద సంఘముతో పోలుస్తున్నారు. ఇక్కడ తెస్సలోనికీయ సంఘం అనేది పెద్ద సంఘం. దానికోసం 2 పత్రికలు రాయబడ్డాయి. మొదటి తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రిక, రెండవ తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రిక. 3, 4, 5 కూడా ఉన్నాయి. బైబిల్లో ఉండవు. బైబిల్లో పొందుపరచలేదు. తెస్సలోనికీయ సంఘం అనేది ఈ సంఘము కంటే కూడా పెద్ద సంఘం. కానీ ఘనతలో ఈ సంఘము కంటే కూడా తక్కువ ఘనత కలిగి ఉంది. మన సంఘము చిన్న సంఘమే, కానీ ఘనత విషయంలో నేను అది చాలా అతిశయంగా చెప్తుంటాను. ఎవరికైనా గర్వంగా చెప్తుంటాను. ఘనత విషయంలో సంఘం ఎలాగుందండి? గొప్పగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడు, సహోదరి, వేరే సేవకులు, వేరే సంఘస్థులు వర్తమానం కోసం లేదా మెసేజ్లు ఇవ్వడం కోసం సరసానికి పెద్ద సంఘ కాపర్లని, పెద్ద వేల మంది ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటారు. కానీ మనల్ని ఎందుకు ఆహ్వానిస్తారంటే, మనల్ని ఎందుకు వారి సంఘానికి పిలుస్తూ ఉంటారంటే, ప్రియులరా, మనకున్నటువంటి సంఘమునకు ఉన్నటువంటి ఘనతను బట్టి. ఆమేన్. ఎందుకంటే మనం కల్పించేటటువంటి ఘనమైనటువంటి కార్యములు బట్టి, మనం నిలబడేటువంటి ఘనమైనటువంటి కార్యములు బట్టి, మనం నిలబడుతున్న దాన్ని బట్టి. ప్రియ సహోదరుడా, సహోదరి, తెస్సలోనికీయ సంఘమునకు లేనటువంటి ఘనత ఇక్కడ ఏ సంఘమునకు ఉందండి? బెరయాకు సంఘానికి ఉంది. బెరయాకు నిజానికి సంఘముగా చిన్న సంఘము, కానీ ఘనత విషయంలో తెస్సలోనికీయ సంఘము కంటే కూడా ఘనమైనటువంటి సంఘం. ఎందుకు ఈ బెరయాక సంఘానికి ఈ ఘనత వచ్చింది? ఎందుకంటే వారు 3 విషయాలలో నిలబడుతున్నారండి. 3 విషయాలలో ప్రియులారా కల్పించుకోండి. మొదటిది కల్పించుకుంటున్నాడు. యెషయా ప్రవక్త రాసినటువంటి మాట ప్రకారం 38వ వచనం ప్రకారం 3 విషయాల్లో కల్పించుకుంటున్నారు. 3 విషయాల్లో నిలబడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మాటలు చాలా ఆసక్తికరంగా దేవుని యొక్క లేఖనం మనకు బయలుపరుస్తుంది. 11వ వచనం చూస్తే, గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారటండి. మొదటిది ఏంటండి? మనం వారికంటే కూడా ఘనమైన వారంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, ఆసక్తితో వాక్యమును వెంబడించగలిగితే వారికంటే కూడా మనం ఏమవుతామండి? ఘనులమవుతాం. ఆసక్తితో వాక్యమును ఆలకించడం ఎవరికి ఉందండి? బెరయాక సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. తెస్సలోనికీయ సంఘమునకు లేనటువంటి లక్షణం ఏంటంటే ఆసక్తి. వాక్యం వింటుంది కానీ ఆసక్తితో వినదు. వెరీ సింపుల్. వాక్యం వింటుంది కానీ ఆసక్తితో తెస్సలోనికీయ సంఘం అనేది వినదు. కాబట్టి వాక్యం వినడం వలన పరిస్థితులు ఎలా మార్చబడతాయి?
పరిస్థితులు ఎలా మార్చబడతాయి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆసక్తితో వాక్యం వినడం. ఇదివరకు సిస్టర్ చెప్పినటువంటి సాక్ష్యంలో చూశాను. ఇదివరకు లేనటువంటిది ఇప్పుడు ఆసక్తితో వాక్యం వినడం వల్ల లైఫ్ ఏమైందండి? చేంజ్ అయింది. జీవితం ఏమైందండి? మార్చబడింది. జీవితం ఏమైందండి? ప్రియులారా, అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది. ఇది వరకు కూడా వాక్యం విన్నారు. ఐఎమ్ షూర్ మీరు వాక్యం ఇది వరకు విన్నారు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఇప్పుడేం చేస్తున్నారండి? ఆసక్తితో వింటున్నారు. దేని స్తోత్రం ప్రియులారా. వాక్యము ఆసక్తి. ఏమి రేపు వాక్యం మనతో మాట్లాడుతుంది? ఏమి వాక్యం మనతో బయలుపరుస్తుంది? వాక్యము నన్ను ఎలా విస్తరిస్తుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు తెలుసా లేదా కానీ మీరు ఏదైనా పొరపాటు చేస్తే రేపొద్దున వాక్యంలో వచ్చేస్తుందని భయపడుతున్నారా లేదండి? చేతులు ఎత్తండి. అందులో నాకు మొహమాటం ఉండదు. ప్రియులరా, మీరు నాకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా వచ్చేస్తుంది అంతే. అది కరెక్ట్గా ఎవరికి వెళ్ళాలో, ఆ అంకుశం ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోద్ది. అవునండి. ఆ భయం పొరపాటు చేయగానే ఆ భయం మీలో పనిచేస్తుంది. ఎందుకండి? ఆసక్తితో మీరు వాక్యమును వింటున్నారు. తెస్సలోనికయ సంఘమునకు లేనటువంటి ఘనత బెరెయాకు సంఘానికి ఇవ్వబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులరా, ఆసక్తితో వాక్యం వింటుందంటండి. ఆ ఘనత ఎందుకు ఇవ్వబడిందో పౌలు వారు చెప్తున్నారు. ఆ ఘనత ఎందుకు ఇవ్వబడిందో స్పష్టంగా రాయబడింది. ఆసక్తితో వాక్యం వినడం. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవడం కాదు. వాక్యం ఏం నేర్పించింది మనకి ఈ రోజున? వాక్యం అంతా ఏం మాట్లాడింది ఈ రోజున? వాక్యం ఏ విధంగా నడిపించబడుతుంది ఈ రోజున? ఆ చిన్న వచనం చూసి ఏం చెప్తారో అనుకుంటానండి అంటుంది నా భార్య నాతో అన్నప్పుడు. తర్వాత ఆ ఊహకు కానీ ఆ వాక్యపు నడిపింపు కానీ ప్రియులారా నాకే అంత పట్టదు. దేవుని యొక్క నడిపింపు ఇక్కడికి వచ్చే వరకే, ఇదివరకే నేను ప్రకటించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే మాట్లాడుతానో అది నా మాట కాదు. ఏదైతే బయలుపరచబడుతుంటుందో అది నా మాట కాదు. ఎందుకంటే వాక్యం చెప్పడానికి ముందే నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, నీ ఆంతర్యమును నీ అంతరంగమును నా ముఖాంతరం నుండి బయలుపరచు. ఆయన అంతరంగం ఏదైతే ఉందో అదే బయలుపరచబడాలి. అలా బయలుపరచకుండా ఏ విషయము బయలుపరచబడినా అది దేవుని మాట కాదు, అది దెయ్యపు మాట అవుతుంది, లూజిఫర్ మాట అవుతుంది. నా సొంత మాటలు చెప్తే లోతులాగా నా సొంత చిత్తాన్ని నేను బయలుపరిచిన వాడిని అవుతాను. ప్రియ సహోదరుడా, సహోదరి, సొంత చిత్తంతో చెప్పబడే మాట దేవుని మాట కాదు. దేవుని చిత్త ప్రకారం చెప్పబడే మాట దేవుని మాట. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, విశిష్టమైనటువంటి గుణం ఆసక్తితో వినడం. వాక్యం కొరకు ఆసక్తితో కనిపెట్టాలని కుతూహలం. ఆ మాట కుతూహల మార్బటమే నా అలా మార్బటమే నా ఆనందమానందమే ఆనందమానందమే కుతూహల. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొన్న వీడియో పెట్టాను ఓలివే గ్రూప్లో, ఎంతమంది చూసారో నాకు తెలియదు. పాత రోజులు జ్ఞాపకం చేయాలని ఒకసారి పెట్టా. చూసారండి? తెల్లవారుజామున ఇంకా సూర్యుడు ఉదయించడానికి, చీకటి వెళ్ళిపోవడానికి వేకువ చుక్క మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనం చేసేటటువంటి సువార్త ఎవరు చేయరు. ఎవరైనా చేస్తారండి? ఎవరు చేయరు. అదొకసారి మీకు పాత రోజులు జ్ఞాపకం చేయాలని మొన్న వీడియోని షేర్ చేశాను. ఎందుకంటే కోవిడ్ వల్ల అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆఫ్ చేయడం జరిగింది. దేవుని చిత్తమైతే జనవరి నుండి మళ్ళీ ప్రారంభిద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తమైతే పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలించి ఆయన యొక్క సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు అనుమతిస్తే తప్పక మనము జనవరి నుంచి, పిల్లలు గమనించండి, జనవరి నుంచి చాలా చేయవలసిన పనులు ఉన్నాయి. మరి శాంసన్ గారు బాధ్యత అప్పచెప్పారు. నాగరాజు గారు ఏమైనా అప్పచెప్తారండి? అలాగే సేవకుడిగా నేను బాధ్యతలు అప్పచెప్తున్నా. చాలా ఉన్నాయి. కాబట్టి ఘనమైనటువంటి కార్యములు చేయడానికి, గనులుగా మీరు పిలువబడడానికి ప్రస్తుతం ఏం చేయాలా? ఆసక్తితో వాక్యం వినాలి, వాక్యము వినాలి.
ప్రియ సహోదరుడు, ఆ సహోదరి ఆసక్తితో వాక్యం వినడం. రెండవది అక్కడ రాయబడింది, ప్రియులరా, ఆసక్తితో వాక్యం వినాలా, ఆసక్తితో వాక్యమును విని ఆసక్తితో వాక్యమును అంగీకరించాలా. రెండవది, సేవకులు చెప్పుచున్న మాటలు నిజమా కాదా అని లేఖనములను ఆధారంగా చేసుకుని పరిశోధించుకోవాలా. రెండవది, ఎందుకు తెస్సలోనిక సంఘము కంటే కూడా ఈ సంఘము ఘనమైనదిగా ఉన్నదండి? ఆ సంఘము కంటే ఈ సంఘం ఎందుకు ఘనమైనదిగా ఉన్నదండి? లోకములో ఉన్నటువంటి సంఘముల కంటే కూడా ఈ సంఘము ఎందుకు ఘనముగా ఉన్నదండి అంటే, దేవుని యొక్క మాట బయలుపరచబడుతున్నప్పుడు లేఖనములను ఆధారంగా చేసుకుని దేవుని యొక్క మాట చెప్తున్నటువంటి ఈ సేవకుడు చెప్తున్న మాట నిజమా కాదా, సత్యమా కాదా, ఆసక్తితో గమనించాలి, ఆసక్తితో బేరీజు చేసుకోవాలి. నా క్రైస్తవ విశ్వాస జీవితం సరైనదా కాదా? ఒక సేవకుడిగా వీడు బ్రతుకుతున్నటువంటి విశ్వాస జీవితం కరెక్టా కాదా? వీడు చెప్తున్న మాటలు వీడు చేస్తున్నటువంటి జీవితానికి సరిపోల్చబడుతున్నాయా లేదా? పులిపీట ఎదుట నిలబడుతూ బయట ఒక రకంగా జీవిస్తున్నాడా, లేకపోతే బయట ఒక రకంగా జీవిస్తూ ఇక్కడ ఇంకో రకంగా చెప్తున్నాడా? ఈ చెప్పబడినటువంటి మాటలు వాక్యానుసారమైనటువంటి మాటలా కాదా? వాక్యానుసారమైనటువంటి మాటలు అందులో ఉన్నాయా లేదా? లేఖనాలను పరిశీలించాలా. యు హ్యావ్ టు, ప్రియ సహోదరుడా సహోదరి, భూతాతం పెట్టుకుని వెతకాలా, భూతాతం పెట్టుకుని వాక్యాన్ని వెతకాలా. ఎక్కడ ఉంది వాక్యము, ఎక్కడ చెప్పబడుతుంది వాక్యము, ఏ విధంగా ఈ వాక్యాన్ని సేవకులు చెప్తున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నేను చెప్పే ప్రతి మాట ప్రతి వాక్యానికి ఖచ్చితంగా రెఫరెన్స్ ఉంటుంది. ఆమేన్. రెఫరెన్స్ లేకుండా ఏ వాక్యము ఎప్పుడూ చెప్పలేదు. ఆమేన్. కల్పిత కథలు అస్సలు నాకు చేత కాదు, వాక్చాతుర్యం అస్సలు చేత కాదు. పౌలు అంటాడు, వాక్చాతుర్యమును బట్టి కాక అంటాడు. అంటే వాక్చాతుర్యమును బట్టి నేను సువార్త చేయట్లేదు, వాక్చాతుర్యమును బట్టి ప్రియులరా దేవుని యొక్క సేవకు నేను పిలువబడలేదు. వాక్చాతుర్యమును బట్టి చెప్పాలనుకుంటే లోకంలో సంపాదించుకునే, లోకంలో పేరు ప్రతిష్టలు, లోకము సంబంధించినటువంటి బోలను చేసుకోవచ్చు వాక్చాతుర్యం అంటే. కానీ దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి నేను వాక్చాతుర్యం బట్టి పిలువబడలేదని పౌలు ఏ విధంగా చెప్తాడో అటు రీతిలోనే ప్రియ సహోదరుడు సహోదరి నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను చెప్పబడే మాట, బయలుపరుస్తున్నటువంటి మాట, దేవుని మాటగా మీకు అందిస్తున్నటువంటి మాట సత్యమా కాదా, నిజమా కాదా? ఈ బాధ్యత ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉందండి? వినా ప్రియ సహోదరుడు అసలు సంఘం మీద ఉంది, సంఘం మీద ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఘనమైనటువంటి స్థితిలో స్త్రీలు ఉండాలి, ఘనమైనటువంటి స్థితిలో పురుషులు ఉండాలి. ఘనులుగా స్త్రీలు ఎంచబడాలి, ఘనులుగా పురుషులు ఎంచబడాలి. ఎంచబడితే ఘనమైనటువంటి కార్యముల కొరకు నువ్వు కల్పిస్తా, పరిస్థితులను అనుకూలింపచేస్తా, పరిస్థితులని యూ హ్యావ్ టు క్రియేట్. ఉదయమే నేను చెప్పున్న అసలు ఆలోచనలు ఇంతకు మించి ఆలోచనలు, ఇంతకు మించినటువంటి పనులు, ఇంతకు మించినటువంటి ఐడియాలజీ, ఇంతకు మించినటువంటి ఆలోచనలు రావడం లేదటని ఒక ఇంత నేను ఉదయమే అనుకుంటా, నిన్నటి ఉదయమో ఈరోజు ఉదయం ఒక ఇంత వాపోతున్నాను. ఎందుకంటే ఘనులైన వారు ఘనమైన కార్యాలు కల్పించుకోవడానికి ఏం చేస్తూ ఉండాలండి? ఆలోచనలు చేస్తూ ఉండాలి, ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఆలోచనలు ఏం చేస్తుంటే జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, రూతు తన యొక్క అత్తగారు చెప్పినటువంటి మాట వింటా ఉంది, ఆసక్తితో వింటుందండి. ప్రియులరా, ఇక్కడి నుంచి ఎక్కడికి రూతు దగ్గరికి వెళ్ళిపోయేటి అని అనుకోకండి. 3వ అధ్యాయం రూతు గ్రంథం 11వ వచనం రాయబడి ఉంటుంది. బోయాజు చెప్తూ ఉంటాడు రూతు గురించి. చదవండి 3వ అధ్యాయం 11వ వచనంలో. రూతు గ్రంథము 3వ అధ్యాయం. అమ్మ, కాబట్టి నా కుమారి భయపడకమా, చాలండి. నా జనులందరూ నువ్వు యోగ్యురాలవని ఎరుగుదురు. యూఆర్ ఎ నోబల్ ఉమెన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. నోబల్ ఉమెన్, ఘనమైనటువంటి స్త్రీవి నీవు. ఘనమైనటువంటి స్త్రీవని ఎవరికి తెలిసటండి? అక్కడ ఉన్నటువంటి జనులందరికీ తెలిసటండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసటండి. అమ్మన్, నువ్వు ఘనమైన దానవు, యోగ్యురాలవు అంటున్నాడు బోయాజ్.
ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ ఘనమైన స్థితిలోనికి రూతు నడిపించబడడానికి ఆమె ఆసక్తితో అత్తగారి మాట విన్నది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అక్కడ మనం చూసినట్లయితే రూతు బాధ్యత కలిగినటువంటి స్త్రీగా అక్కడ ప్రవర్తించింది. అంతేకాదు ఆమె యొక్క ఉద్దేశాన్ని అత్తగారితో చెప్తోంది. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, ఎలా బ్రతకాలనుకుంటున్నానో, ఎలా జీవించాలనుకుంటున్నానో అని అత్తగారితో చెప్తోంది. అంతేకాదు నిర్ణయం తీసేసుకున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. అత్తగారు, వద్దు, వెళ్ళిపో, ఈ వయసులో నీకు ఎందుకు నాతో పాటు, నేను విధవరాల్ని, వృద్ధురాల్ని, నేను ఎలాగలా బ్రతికేస్తాను, కొడుకుని పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమి అర్థం కాని పరిస్థితిగా ఉంది, నీకోసం నేను కొడుకుని కని నీకు కొడుకునిచ్చి నేను మళ్ళీ కోడలను చేసుకోలేను, నీ ఇంటికి పో, మీ తల్లిదండ్రుల దగ్గరికి పో, మీ దేవుడిని ఆరాధించుకో, నీ జనుల దగ్గరికి పోయి బ్రతుకని చెప్పేసి రూతుని అత్తగారు చెప్తుంటుంటే రూతు మాటలని విని ఆమె నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. ఆమె ఎలా ఉండాలనుకుంటుందో, ఎలా చేయాలనుకుంటుందో, ఎలా జీవించాలనుకుంటుందో. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అదే బోయజ్ అంటున్నాడు. ఎన్నో వచనం, 10వ వచనం చదవండి అమ్మ. నీ నీ కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇది వరకు సత్ప్రవర్తన కలిగి ఉన్నది, ఇప్పుడు ఆ సత్ప్రవర్తన మరి ఎంత ఎక్కువై ఉన్నది. విధవరాలు, భర్త చనిపోయాడు, మామగారు మగదికి లేదు, ఆ కుటుంబంలో ఇక విధవరాలైనటువంటి స్త్రీ ఎలాగైనా బ్రతకొచ్చు, ఎవరు అడిగేవారు ఉండరు. అదే చెప్తున్నాడు బోయాజు, నువ్వు కొద్దివారేమి గొప్పవారేమి, చదవండి, యవనస్తులను వెంబడించక. రూతు చాలా యవనస్తురాలు, యవన బాల్య దశలోనే భర్త కోల్పోయినటువంటి స్త్రీ. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మగదికి లేదు, భర్త లేడు, మామగారు కూడా చనిపోయాడు. ఉన్నటువంటి 3 స్త్రీలు, ఒకటి అత్తగారు, 2 కోడళ్ళు, ఒక తోటికోడలు ఉంది. తోటికోడలో పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది. ఇక మిగిలిందల్లా వృద్ధురాలు, విధవరాలు, కొడుకులు లేని పోగొట్టుకున్నటువంటి గర్భ శోకము కలిగినటువంటి అత్తగారు. ఈ అత్తగారిని రూతు ఎలాగైనా ఆడించేయచ్చు. అవునండి, అలాంటి కోడలు ఎవరు ఉన్నారేటండి? లేరు కదా. అత్తగారిని ఆడిచ్చేటటువంటి కోడళ్ళు ఉన్నారా? అత్తగారిని ఆడిచ్చేయడానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎవరు లేరు కదండి. ఇలా క్వశ్చన్ మార్క్ చూస్తున్నారండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ రూతులని నాకు నమ్మకం, హల్లెలూయా. మీరందరూ హెస్తేర్లని నా నమ్మకం, హల్లెలూయా. ప్రియులరా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ నిర్ణయము, ఆ బాధ్యత తీసుకోవడము, ఆ ధైర్యము, ఆ సహృదయము, ఇంటిగ్రిటీ, ప్రియులరా, మీరు గమనించండి, ఆ రూతులో కనబడుతూ ఉంటాయి. దర్శనం, దర్శనం రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలనుకుంటుంది, రాబోయే రోజుల్లో ఎలా మరణించాలనుకుంటుంది. దర్శనం చెప్తోంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నీవే ఏది చేస్తే అదే చేస్తాను, నీ దేవుడు ఎవరైతే ఆ దేవుడే నా దేవుడు, నువ్వు ఎలా చేస్తే నేను అలాగే చేస్తాను. ప్రియ సహోదరుడా, దర్శనం అంటే సావు వరకు కూడా ఆలోచించింది ఎవరు? రూత్. ప్రియ సహోదరుడా, సహోదరి, నిర్ణయం తీసుకుంది, కాన్ఫిడెంట్గా అత్తగారితో రావడం మొదలెట్టింది, కాన్ఫిడెంట్గా. ప్రియ సహోదరుడా, ఇవన్నీ ఎవరు గమనించారంటండి? అక్కడ ఉన్నటువంటి జనులు గమనించారు. ఆ జనులందరికీ తెలిసిందంటండి. దేని స్తోత్రం ప్రియులరా. ఏమని? ఈమె గనురాలు, ఈమె గనురాలు, ఈ ఘనత కలిగినటువంటి స్త్రీ, ఈ ఘనత కలిగినటువంటి స్త్రీ జనులందరూ గ్రహించారటండి. అదే విషయాన్ని బోయాజు చెప్తున్నాడు. ఆ బోయాజు 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట రూత్తో చెప్తాడు. కానీ అయితే బోయాజు మాట ఒకటే కాదుగా, జనులందరూ చెప్పాలా. ఆమేన్. నేను ఒక్కడనే కాదు, మీ గురించి ఎవరు చెప్పాలా? జనులందరూ చెప్పాలా. నాగరాజు చాలా మంచోడని నేను ఒక్కడిని చెప్పడం కాదు, ఎవరు చెప్పాలండి? అందరూ చెప్పాలా.
సత్యానంద్ చాలా మంచోడని నా భార్య చెప్తే సరిపోదు, సంఘం అంతా చెప్పాలా, ఘనమైనోడా కాదా అని సంఘం అంతా చెప్పాలా. ప్రియ సహోదరుడా సహోదరి, బోయజ్ అంటున్నాడు, నీ గురించి జనులందరూ చెప్తున్నారు ఈ మాట, నువ్వు గనురాలవు గనురాలవు గనురాలవు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో ఎస్తేరు గురించి మాట రాయబడి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ఎస్తేరు అని చెప్పాను, రూతు గురించి చెప్పి ఊరుకున్నారు ఏంటంటే ఎస్తేరు గురించి చెప్తే బాగుంటుంది కదని తర్వాత నా మీద పుస్తకం రాయకుండా 1వ అధ్యాయం 19వ వచనం. చాలండి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే జీవగ్రంథంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే, రాజునకు సమ్మతి అయిన ఆయన వస్తీ రాజు అయినటువంటి అహస్యరోజు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలెను, అది తప్పకున్నట్లు పారసీకుల యొక్కయు మాదీకుల యొక్కయు నియమింపవలను. తర్వాత చదవండి. మరియు ఆమేన్. ఎవరికంటండి? వస్తీ కంటే కూడా యోగ్యురాలిని, అంటే వస్తీ ఈజ్ ఏ ఘనత వహించినటువంటి స్త్రీయే, కానీ ఆమె కంటే కూడా ఘనత కలిగినటువంటి స్త్రీ ఇప్పుడు ఎవరు కావాలండి? ఆ యొక్క రాజ్యమునకు రాణి అవ్వాలటండి. దేవుని స్తోత్రం ప్రియులారా. అంటే ఇప్పుడు ఎస్తేరు రాణి అయిందంటే దాని అర్థం ఏంటండి? ఆమె కంటే కూడా ఘనత కలిగినటువంటి స్త్రీయే, ఆమె కంటే కూడా ఘనత కలిగినటువంటి స్త్రీయే. ప్రియ సహోదరుడ సహోదరి, రాజుగారు పిలుస్తున్నారు, రా రాజకిరీటం ధరించుకుని రాజ సంస్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క అలంకరణ చేసుకుని కిరీటం పెట్టుకుని రా, అందరూ వచ్చారు, మన మినిస్టర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు, పరదేశ రాయబారులు వచ్చారు, వీళ్ళందరి దగ్గర నువ్వు ఒకసారి నేను చూపించాలనుకుంటున్నాను, రాణిగా నేను పరిచయం చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ నపంసకుల యొక్క అధికారుల చేత రాణిగారి దగ్గర కోరు పెడితే నేను రానాథల బొమ్మంది. ప్రియ సహోదరుడా సహోదరు, రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన రానంది. ఎస్తేరు రాజుగారి యొక్క ఆజ్ఞ లేకుండా వస్తే ఏమవుతుందంటండి, అక్కడ ఉన్నటువంటి వారు అందరిలో రాజదండం చూపిస్తాడటండి. ఇలాగ ఇది వరకు చెప్పున్నాను ఈ వాక్యం మీకు. మీరు అంతమంది వచ్చారు కదా, నాకు నచ్చిన వాళ్ళ వైపు రాజదండం చూపిస్తాను, ఇలాగని ఆ రాజదండం ఎవరికైతే చూపించబడుతుందో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారటండి. రాజ ఆజ్ఞ లేకుండా ఎవరైనా రాజమందిరంలోకి వస్తే వచ్చినటువంటి అందరినీ కూడా పిలుస్తాడు రాజువారు. అరే, నేను పిలవకుండా, నేను ఆజ్ఞాపించకుండా మీరు అందరూ ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక శాసనం నడుస్తుంది, ఇక్కడ రాజ కట్టడం నడుస్తుంది, మీరు ఎందుకు ఇలా వచ్చారు? కాబట్టి నేను పిలవకుండా మీరు వచ్చారు కాబట్టి ఇదిగో అని చెప్పి రాజుగారి చేతిలో రాజదండం ఉంటుంది, ఒక బంగారు కడ్డీ లాంటిది, ఒక కర్ర లాంటిది ఉంటుంది. దాన్ని ఇలా తిప్పి ఒకరిని చూపిస్తాడు. ఇలా ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళు బ్రతుకుతారటండి, మిగిలిన వారందరూ చంపబడతారు. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించండి, ఆహస్యరోజు కాలంలో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా రాజు ఎదుటికి రాకూడదు. వస్తే వచ్చిన వారు 100 మందిలో ఒకటి వైపు చూపిస్తారు, 99 మంది చచ్చిపోవాలి. 1000 మంది వస్తే 1 మందికి చూపిస్తాడు, 999 మంది చావాలి. ప్రియులరా, 90,999 మంది, 1,00,000 మంది వచ్చారనుకోండి సపోజ్, ఆ రోజు ఏదో అవసరం ఉండి ఏదో కర్ర ఒకటి నా వైపు చూపిస్తుంది, ఆశ మనకు ఆశలు ఎక్కువ కదా, 1,00,000 మందిలో ఉన్నా కానీ కరోనా మనకు రాదనుకుంటారు. అవునండి, మనకున్నటువంటి అత్యాశ ఏంటంటే ఇక్కడ 1,00,000 మంది చచ్చిపోతూ ఉన్నారు, ఎంతమందికి హాస్పిటల్ పాలైపోతున్నారు, ఎంతమంది ఇది ఉన్నా కానీ కరోనా నాకు రాదనుకుంటాడు. అలాగా రాజుగారి సన్నిధికి వచ్చేటప్పుడు ఒకవేళ కర్ర నాగే చూపిస్తాడులే, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు, ఎవడి మట్టుకు ఆడడానికి కూడా వచ్చేస్తారు. అలాగ వచ్చేసిన తర్వాత ఆ రోజు రాణిగారికి కూడా సంగతి తెలుసు, ఎవరికి? ఎస్తేరికి కూడా తెలుసు. రాజాజ్ఞ లేకుండా వెళ్తే ఆ కర్ర నా వైపు చూపించకపోతే నేను చచ్చిపోతానన్న సంగతి. ప్రియ సహోదరుడ సహోదరి, రాజాజ్ఞ లేకపోయినా ప్రాణమును పణముగా పెట్టి తన జనులను రక్షించుకోవడం కోసము ఎస్తేరు వెళ్తుంటే రాజు ఆజ్ఞ ఇవ్వబడినా నేను రానపోతుంది. గన్రాలా కాదండి? గన్రాలా కదా అమ్మా? ఎస్తేరు గన్రాలా కాదండి? రాజాజ్ఞ ఇచ్చినా నేను రానపోతుంది. ఎస్తేరేమో రాజాజ్ఞ లేకపోయినా మరణం ఎదురుగా ఉంది, ఆ కర్ర కనుక
ఇవ్వబడినటువంటి 100 మందిలో లేదా వచ్చినటువంటి 1000 మందిలో ఆ కర్ర కనుక ఆమె వైపు చూపించబడకపోతే చచ్చిపోయేటటువంటి 999 మందిలో ఎవరుంటారండి? ఎస్తేరు కూడా ఉంటుంది. అయినా కానీ మరణాన్ని దాన్ని ఎదురిస్తూ మరణానికి సిద్ధపడుతూ తన జనులు రక్షించడం కోసం నిలబడుతున్నటువంటి స్త్రీ యోగ్యురాలా కాదండి? అదే అంటున్నాడు, ఆమె కంటే యోగ్యురాలని తీసుకురమ్మంటున్నాడు. దేని స్తోత్రం ప్రియ సహోదరుడా సహోదరి. ఏంటండి, ఘనులైన వారు ఘనకార్యములను ఏం చేస్తారండి? మరణము ఎదురుగా ఉన్నా కానీ ఘనమైనటువంటి కార్యముల కొరకు కల్పించుకుంటారు. తన వారిని రక్షించుకోవడం అనేది ఘనమైన కార్యము. ఒకవేళ ఎస్తేరు ఆ శాసనాన్ని మార్చలేకపోతే యూదులందరూ కూడా మరణిస్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, మొర్దెకై మరణిస్తాడు. మొర్దెకైతో పాటు యూదులందరూ కూడా మరణించడానికి శాసనం జారీ చేయబడింది. ఎస్తేరు కనుక తన మరణాన్ని ఎదురుగా ఉన్నటువంటి తన మరణాన్ని భయపడక నిలబడకపోతే మొర్దెకై మరణించేవాడు, యూదులందరూ కూడా మరణం పాలయ్యేవారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఘనమైనటువంటి స్త్రీ ఏం చేసిందండి? ఘనమైన కార్యాన్ని కల్పించుకుంది, దానికోసం నిలబడింది. ఆమేన్, ఆమేన్. రూతు బ్రతుకు లేదు, జీవితం లేదు, నిరాశ నిస్పృహలు, అవకాశం ఉంది, తోడుకోడలాగా ఇంటికి పోయి హాయిగా విచ్చలవిడిగా బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ బ్రతుకు లేదు. విధవరాలు నయోమి, ముసలిది. ఆమె ఏమీ లేక బెత్లెహేముల నుండి మోయాబీలు దేశానికి వచ్చేసింది. అక్కడే కనుక ఆమె ఉండుంటే, అక్కడే కనుక ఆమె తినగలిగే స్థితి ఉంటే, అక్కడే కనుక బ్రతకగలిగే స్థితి ఉంటే, ఆ భర్తను తీసుకుని పిల్లలు ఇద్దరిని తీసుకుని ఇక్కడ మోయాబు దేశానికి ఎందుకు వచ్చేది? అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ బెత్లెహేం పోతాను అంటుంది. అప్పుడు రూతు ఏమనుకోవాలి? అక్కడ లేకే కదా ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోతాను అంటున్నావు. అక్కడికి వెళ్ళిపోతే నీకేముంది? తినడానికి తాగడానికి ఏముంది? నీకు ఏముంది? ఏం పెడదాం అనుకుంటున్నావు నువ్వు నాకు అని అడగా. అవునండి, అంతే కదండి? అలాగ అడగలేదండి. నీ బ్రతికే నా బ్రతుకు. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, తన అత్త కోసం నిలబడుతోంది, తన కుటుంబం కోసం నిలబడుతోంది, తన అత్తను పోషించడం కోసం పరగేరుకుంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, పొలములో పరగేరుకుంటుంది. యోగిరాలా కదా? ఘనమైనటువంటి కార్యము నెరవేర్చడం కొరకు నిలబడుతోంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరోసారి చెప్తాము, దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, ఘనులైన వారు ఘన కార్యములు కల్పించుకుంటారు, దానికోసం నిలబడతారు. ఈ రోజున నీ ఆలోచన మారగలిగితే నువ్వు ఘనమైనటువంటి కార్యముల కొరకు కల్పించబడతావు. నీ రోజున నీ ఆలోచన మారగలిగితే ఘనమైనటువంటి కార్యములను కొరకు నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ సంఘము ఎందుకు ఎంచబడుతుందంటండి? సేవకుల మాట మంచిదా కాదా? సేవకుడు చెప్పినటువంటి మాట సరైనదా కాదా? దేన్ని ఆధారంగా చేసుకుంటున్నారండి? లేఖనములను ఆధారంగా చేసుకుని పరిశీలించుకోవాలటండి. అలాగ పరిశీలించుకునే సంఘముగా సంఘం ఉంది కాబట్టి తెస్సలోనికయ సంఘము కంటే కూడా ఈ సంఘము ఘనమైనటువంటి సంఘముగా ఎంచబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు కూడా నీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని పరిశీలించు. నీకివ్వబడినటువంటి స్థితి ఘనమైనదా కాదా తేల్చబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, వీరు పరిశీలించారు కాబట్టి, పరిశోధించారు కాబట్టి, సేవకులు చెప్పిన మాట సత్యమా కాదా అని వీరు అంచనా వేసుకోగలిగారు కాబట్టి ఆ సంఘము కంటే కూడా ఈ సంఘము ఘనమైనది అంటున్నాడు. కల్పిత కథల జోలికి పోకండి, వాక్చాతుర్యమైనటువంటి బోధల జోలికి పోకండి. వాక్యమును ఎక్కడైతే బోధించబడుతుందో, ఎక్కడైతే వాక్యం కొరకు నిలబడేటువంటి సేవలు ఉంటాయో అక్కడికే పోండి అంటాడు. మనం ఏం చేస్తాం? దాన్ని రివర్స్ చేస్తాం, దాన్ని మార్చేస్తాం. మన విధానాలు వాక్యం అంటే తెలిస్తే అప్పుడు ఇది వర్తిస్తుంది. వాక్యం అంటే తెలియదు కాబట్టి మనకి ఎక్కడ కటౌట్లు కనబడితే అడుగు పోతాం, ఎక్కడ కటౌట్లు కనబడితే అడుగు పోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఘనమైన దానివైతే, గనుడవైతే వాక్యమును పరిశోధించు. అప్పుడు నువ్వు ఘనమైనటువంటి విశ్వాసిగా పిలువబడతావు. ఆమేన్, ఆమేన్. తర్వాత 3వ మాట రాయబడింది అపోస్తుల కార్యాలు ఆమేన్. ఘనత కలిగినటువంటి, చదువుదాం మళ్ళా వచనం.
అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైనటువంటి స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. వీరి యొక్క ఘనత ఏం చేసిందంటే ఘనత కలిగినటువంటి స్త్రీలను, ఘనత కలిగినటువంటి పురుషులను విశ్వాసంలోకి నడిపించిందంటే. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్నటువంటి ఘనత అనేక మంది స్త్రీలను, అనేక మంది పురుషులను ఎక్కడ నడిపించాలండి? విశ్వాసములోనికి నడిపించాలి. ఘనత కలిగినటువంటి స్త్రీలు అట్టండి, ఘనత కలిగినటువంటి పురుషులు అట్టండి. గ్రీసు దేశస్థానికి చెందినటువంటి, గ్రీకు దేశానికి చెందినటువంటి, గ్రీసు అంటే గ్రీకు, అలెగ్జాండర్ పరిపాలించినటువంటి గ్రీకు వీరుడు అంటుంట. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వసించిరంట అనేక మంది. నీ ఘనత కలిగిన వారిని విశ్వాసంలోకి నడిపించాలి. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేవుడు నీకు ఘనతనిచ్చడానికి, ఘనతను అనుగ్రహించడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆ ఘనత కొరకు కల్పించుకునే వ్యక్తిగా నువ్వు నిలబడుతున్నావా? కల్పించుకునే వ్యక్తివైతే నువ్వు గనుడుగా పిలువబడతావు. అలాగే ఘనకార్యముల కొరకు నేను నిలబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే నువ్వు గనుడుగా పిలువబడతావు. యు ఆర్ ఎ నోబల్ ఉమెన్, యు ఆర్ ఏ నోబల్ మ్యాన్. నీ ఆలోచన ఏమైనదో ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకో. ఈరోజు నీ ఆలోచన ఏమైనదో ఒకసారి పరిశీలన చేసుకో అని అంటున్నాడు. 16వ కీర్తన 5వ వచనంలో, 16వ కీర్తన 7వ వచనం చదవండమ్మా. చాలండి. నీ ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను స్తుతించదను అంటున్నాను. ప్రియ సహోదరా, సహోదరి, నీవు భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాడవైతే గనక నువ్వు శ్రేష్ఠుడువా కాదా? అదే అధ్యాయం 3వ వచనంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటండి. భూమి మీద ఉన్నావు, ఫస్ట్ది ఓకే, గ్రీన్ టిక్ పెట్టుకోండి, రెడ్ టిక్. దేని మీద ఉన్నామండి? భూమి మీద ఉన్నాం. ఇప్పుడు నీ భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దానివల్ల నీకేమొస్తుంది? శ్రేష్టత, ఘనత, ధన్యత ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది అవునా కాదా అని ఆలోచన చేయడానికి ఇప్పుడే నీ మైండ్ని ఆలోచనలో పంపించు. ఆయన అంటున్నాడు, ఆలోచనకర్తను నేనే, ఆలోచన ఇచ్చేవాడను నేనే, ఆలోచన ఇచ్చేవాడను నేనే అంటున్నాడు. 7వ వచనంలో ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను స్తుతించెదను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఆలోచన ఇచ్చేవాడు ఆయన. ప్రియ సహోదరుడా, సహోదరి, ఘనమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలంటే ఘనమైనటువంటి కార్యాలని నువ్వు కల్పించాలి. అది ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంతటి ఇబ్బందులైనా, ప్రతికూలతలైనా, ప్రియ సహోదరుడా, సహోదరి, రూతు ఏ విధంగా నిలబడుతుందో ఘనమైన కార్యాలను కల్పించుకుంటుంది, దానికోసం నిలబడతాను. ఎస్తేరు ఘనమైన కార్యములు కల్పించుకుంటుంది. 3 దినాలు ఉపవాస దినాలుగా ప్రకటించుకుని మరణమునకు ఎదురెళ్తుంది. కల్పించుకుంటుంది. ఎందుకంటే ఘనమైన కార్యములో నిలబడడం కోసం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆలోచన ఈరోజు మారితే నీకు ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. అంతేకాదు, ఆయన నిన్ను ఘనతయునికి ఇస్తానంటే నిన్ను ఘనమైన వ్యక్తిగా, ఘనమైనటువంటి స్త్రీగా, ఘనమైనటువంటి పురుషుడిగా దేవుడైనా నేను మారుస్తానంటున్నా. నీ వలన ఘన కార్యములు జరగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వలన ఘనమైనటువంటి కార్యములు నిలిచిపోవాలి, ఎప్పటికీ నిలిచిపోవాలి. ఇదిగో ఈ సహోదరుడు వలన ఈ కార్యము, ఈ ఘనుడు వలన ఈ కార్యము, ఈ స్త్రీ వలన ఈ కార్యము, ఈ సహోదరి వలన ఈ కార్యములు స్థిరపరచబడ్డాయని. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు నోబెల్ బహుమతి ఇవ్వనవసరం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి స్థితిని నువ్వు ఎగ్జాక్ట్గా కాపాడుకుంటే చాలు. మొదటిది వాక్యం వినడం ద్వారా నువ్వు కాపాడుకోగలుగుతావు. మంచి చెడులు లేఖనముల ద్వారా బేరీజు చేసుకోవడం వల్ల నీకు ఆ ఘనత ఇవ్వబడుతుంది.
నువ్వు విశ్వసించి అనేకమైనటువంటి గనులను విశ్వాసములకు నడిపించడం వలన కూడా నీకు ఘనత ఇవ్వబడుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ పండ. నువ్వేమీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గీతాంజలి రచించి నోబెల్ బహుమతి పొందనవసరం లేదు. నోబెల్ బహుమతి గీతాంజలి అనేటువంటి పద్యానికి ఇచ్చారు. ఏంటి పద్య సారాంశం ఎంతమంది తెలుసు? ఎక్కడైతే అశాంతి ఉండదో అంటే శాంతి ఉంటుందో, ఎక్కడైతే చీకటి ఉండదో అంటే ఎక్కడైతే వెలుగు ఉంటుందో, ఎక్కడైతే శత్రుభయం ఉండదో అంటే అందరూ స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందో, ఇలాంటి దేశములో నన్ను నివసింపచేయి అని కీర్తన గ్రంథము 23వ అధ్యాయంను ఆధారంగా చేసుకుని, అదేవిధంగా 1వ అధ్యాయం ఆధారంగా చేసుకుని ఆ పద్యాలు బేస్ చేసుకుని పద్యాలు రాయబడి ఉంటాయి. గడంధకాయపు లోయలో నేను సంచరించినను. ఎస్ ప్రియ సహోదర సహోదరి, ఎక్కడ ఉంటాడంటే శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. ఈ పద్యానికి ఏమొచ్చిందండి? ఇది నువ్వు పాటిస్తే నువ్వే నోబెల్ ఉమెన్, నువ్వు ఇది పాటిస్తే నువ్వే నోబెల్ మ్యాన్. ప్రియ సహోదర సహోదరి, ప్రార్థన చేసుకుందాం. ఘనమైనటువంటి కార్యములు గనుల వలన కల్పించబడతాయి. ఆ గనులుగా నువ్వు ఉండాలని, పిలువబడాలని దేవునికి ఉద్దేశము. ఘనమైన కార్యములు స్టాండ్ అవుతాయి, నిలబడతాయి. ఎవరి వలన అంటే గనుల వలన. ఈ ఘనత యెహోవా వలన నీకు ఇవ్వబడుచున్నది. రూతు ఘనమైనటువంటి యోగ్యురాలుగా పిలువబడుతోంది. ఘనమైన కార్యముల కొరకు ఎదురొద్ది నిలిచినటువంటి స్త్రీగా కొనియాడబడుతోంది. ఎస్తేరు మరణమును సహితము ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని జయిస్తూ, దాన్ని సవాలు చేస్తూ, దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఘనమైనటువంటి స్త్రీగా, యోగ్యురాలైనటువంటి స్త్రీగా, మునుపున్నటువంటి రాణి కంటే కూడా ఈమె యోగ్యురాలైనటువంటి రాణిగా పిలబడడం కొరకు ఘనమైనటువంటి కార్యములను కల్పించుకోవడానికి సిద్ధపడుతూ ఉంది. జీవగ్రంథంలో ఎస్తేరు పేరు లేకుండా జీవగ్రంథము లేదు. రూతు పేరు లేకుండా జీవగ్రంథము లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, నోబెల్ బహుమతికి నువ్వు నామినేట్ అవ్వనవసరం లేదు. నీ వాక్యము ఏది చెప్తుందో, వాక్యము నీకు ఏది నేర్పిస్తుందో దాని గురించి ఆలోచన చేయగలిగితే నీ జీవితము నోబెల్ ఉమెన్గా మార్చబడుతుంది. దాని గురించి ఆలోచన చేస్తే నోబెల్ మ్యాన్ లాగా నీ జీవితము మార్చబడుతుంది. ఆలోచన మార్చు సహోదరి, ఆలోచన మార్చు ఓ సహోదరుడా. జీవితాన్ని మార్చేయండి. చిన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నీ జీవితాన్ని మార్చే. తెస్సలోనికి ఆ సంఘము కంటే కూడా చిన్న సంఘమైనటువంటి సంఘాన్ని ఘనత కలిగినటువంటి సంఘముగా ప్రస్తావిస్తున్నా. వాక్యము ఆసక్తితో విన్నదాన్ని బట్టి, చెప్పబడింది మంచిగా చెడా పరిశోధించిన దాన్ని బట్టి, వారి విశ్వాసములు ఉంటూ గనులైనటువంటి వారిని విశ్వాసములోనికి నడిపించిన దాన్ని బట్టి ఘనమైన సంఘముగా పిలువబడుతోంది. హోలీవే ఘనమైనటువంటి సంఘములో నీవు ఘనమైనటువంటి ఉమెన్గా, ఘనమైనటువంటి మెన్గా నువ్వు పిలబడాలంటే ఘనమైనటువంటి కార్యములను కల్పించుకో. ప్రియ సహోదరుడా సహోదరి, నీ చిన్న స్థితిని, నీ పరిధిని విస్తరింపచేయి. నీ ఆలోచనని విస్తరింపచేయి. నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యమును విస్తరింపచేయి. నీకు ఇవ్వబడినటువంటి శక్తిని విస్తరింపచేయి. నీకున్నటువంటి జ్ఞానమును విస్తరింపచేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నా. నాకు ఆలోచనకర్తగా నీవు ఉన్నావు నాయన. ఘనత ఇచ్చే దేవుడిగా నువ్వు నాకున్నావు బాబు.
ఎందుకంటే నువ్వు ఆలోచనకర్త అయినటువంటి దేవుడవు, ఆలోచన ఇచ్చే దేవుడవు నాయన. ఎందుకంటే నువ్వు ఘనత కలిగిన దేవుడవు, ఘనతనిచ్చే దేవుడవు నాయన. అయ్యా ఇదిగో నాయన, నీ ఆలోచనలు మాకు ఇవ్వండి. మా జీవితాన్ని మార్చుకోగలిగే, మా జీవితాన్ని నూతనమైనటువంటి పరిపక్వతలోనికి తీసుకెళ్ళడానికి ఇదిగో ప్రభా నాకు సహాయం దయచేయండి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీతో దేవునికి వాక్యము చాలా సూటిగా నీతో మాట్లాడుతోంది. ఓ ఘనమైన స్త్రీ, ఘనమైన కార్యముల కొరకే కల్పించుకో. ఓ ఘనమైనటువంటి స్త్రీ, ఘనమైనటువంటి కార్యముల కొరకే నిలబడు. ఓ సహోదరుడా, ఓ ఘనమైనటువంటి సహోదరుడా, ఘనమైనటువంటి కార్యముల కొరకు కల్పించుకో, ఘనమైనటువంటి కార్యముల కొరకు నిలబడు. రూతు నిలబడుతోంది, ఎస్తేరు నిలబడుతోంది. తెస్సలోనికి ఆ సంఘము కంటే కూడా అది వేరే సంఘము నిలబడుతోంది. ప్రభా ఇదిగో నాయన, నా ఆలోచన మార్చండి నాయన, నా జీవితాన్ని మార్చండి నాయన. ఇదిగో ప్రభా, నేను ఘనమైన వ్యక్తినని, నేను ఒక నోబెల్ ఉమెన్ అని, నేను ఒక నోబెల్ మెన్ అని ప్రభా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ఘనతను ఇచ్చేవాడవు నీవని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభా అయ్యా, ఈ ఘనతను నేను కల్పించుకోవడానికి, ఈ ఘనతలో ఘనకార్యములు చేయడానికి నేను నిలబడే కృపను నాకు దయచేయండి ప్రభా. ఇదిగో నాయనా, వింటున్న ఆసక్తితో వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి సహోదరుడికి, ప్రతి సహోదరికి ఇదిగో నాయన ఈ ఘనతనివ్వండి నాయన. నోబెల్ మెన్గా, నోబెల్ ఉమెన్గా మార్చి పంపించండి నాయన. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవడం కాదు నాయన, నీ వాక్యమును పట్టుకుని వెళ్ళే కృప దయచేయండి నాయన. వాక్యమును బట్టి జీవితమును ఘనమైనటువంటి జీవితంగా మార్చుకునే కృప దయచేయండి నాయన. వాక్యమును బట్టి ఘనమైనటువంటి సహోదరిగా, ఘనమైనటువంటి సహోదరుడిగా మార్చబడడానికి సహాయం దయచేయండి బాబు. అయ్యా నీ వాక్యం మాలో, మా అందరిలో ఒకే రీతిగా ఫలింపబడడానికి సహాయం దయచేయండి. అయ్యా ఎత్తుకుని పోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి అంధకార శక్తిని యేసు నామములో కొట్టివేస్తున్నాం బాబు. అయ్యా సహాయం దయచేయండి. రానున్న దినాల్లో ఈ వాక్యమును బట్టి మేము ఘనమైన వారిగా, ఘనమైనటువంటి స్త్రీగా, ఘనమైనటువంటి పురుషుడిగా మేము మార్చబడాలి. ఇదిగో ప్రభా, నీ వాక్యం మాలో స్థిరపరుస్తున్నందుకే వందనాలు ప్రభా. ఇదిగో నేను మా అందరిలో ఒకే రీతిగా ఈ వాక్యమును మీరు ఫలింపచేస్తున్నందుకే వందనాలు ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసము, దీవెనలు, ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.